ఒకరికి అభిప్రాయం అనేది ఆ హిప్నటిజం ద్వారా మీకు ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఒక 3 నెలల తర్వాత మీరు ఆ అబ్బాయిని ఇంకొక అమ్మాయితో చూస్తారు. చూసినప్పుడు మీకేమైతే ఖచ్చితంగా మీ ఇద్దరి నుంచి గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు వాడు ఏంటంటే మిమ్మల్ని ఏదో బూతులు తిట్టి పంపించేస్తారు. దీంతో వాడినన్నా చంపుతారు, మీరన్నా చచ్చిపోతారు. క్లియర్గా ఇలాంటివే మర్డర్లు జరుగుతున్నాయి, ఇలాంటివే నడుస్తున్నాయి. ఒక సిటీస్ లో కాదండి, కాలేజెస్ లో, విలేజెస్ లో, ప్రతి దాంట్లో కూడా ఇదే జరుగుతుంది. డ్రగ్స్ అంటే మనకు కనపడుతుంది, ఏదైనా అరికట్టొచ్చు. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటి అరికట్టడానికి కూడా లేదు. దీనికి ఒకటే, ప్రభుత్వాలు కూడబొరుక్కొని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడబొరుక్కొని మనకేదైతే గేమ్స్ యాప్ని క్లోజ్ చేశారో, మనకేదైతే కొన్ని మాధ్యమాలు యాప్స్ క్లోజ్ చేశారో, ఒకప్పుడు టిక్ టాక్ లాంటి యాప్స్ని క్లోజ్ చేశారో, అలానే ఈ యొక్క మాధ్యమంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఇలాంటి యాడ్స్ పెట్టకూడదు. హిప్నాటిజం ఉంది, మందు ఉంది, 24 గంటలు నేను వశపరుస్తాను, ఇలాంటి యాడ్స్ ద్వారా చాలా మంది బలవుతున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తున్నారంటే ఇదే అవకాశంగా మలుచుకొని ఆడవాళ్ళని అయితే వశపరుచుకోవటం, మగవాళ్ళని అయితే డబ్బు గుంజడం లాంటివి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి.